నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోకస్ 3 వారాలకు పైగా సాగిన యుద్ధం కన్నీ విని ఎరుగని నష్టం అమెరికాతో స్నేహం చేసిన పాపానికి గల్ఫ్ దేశాలకు తప్పని కష్టం ఎక్కడో యుద్ధానికి ప్రతి వంటిల్లు కుదేలైన సామాన్యుడి అనుభవం 24 రోజులు సాగిన ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం మిగిల్చిన నష్టమెంత 5 రోజుల పాటు వార్కు బ్రేక్ ఇస్తున్నామని ప్రకటించిన ట్రంప్ యుద్ధోన్మాదానికి ప్రపంచం చెల్లించిన మూల్యమెంత ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా 24 రోజుల యుద్ధం అనేక పాఠాలు నేర్పింది ఇప్పట్లో పూడ్చుకోలేనంతగా నష్టాలు మిగిల్చింది 24 రోజుల యుద్ధం కని విని ఎరుగని నష్టం మార్కెట్ గోల్డ్ రూపీ చమురు లాస్ ఎంత ట్రంప్ యుద్ధోన్మాద ఫలితమేంటి గల్ఫ్ కోలుకోవడానికి ఎన్నేళ్లు పడుతుంది 2026 ఫిబ్రవరి 28 ఇరాన్పై ఇజ్రాయెల్తో కలిసి అమెరికా యుద్ధం ప్రారంభించిన రోజు వార్ను తాత్కాలికంగా ఆపేస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు 24 రోజుల పాటు యుద్ధం సాగిందే అరవీర భయంకరంగా రణం సాగిందే 2 రోజుల్లోనే ముగుస్తుందని భావిస్తే 3 వారాలకు పైగా బీభత్సం జరుగుతూ పోయిందే 3 దేశాల యుద్ధం వాటికే పరిమితం కాలేదు ప్రపంచాన్ని వణికించింది గ్యాస్ చమురు డాలర్ రూపీ బంగారం వెండి స్టాక్ మార్కెట్లపై పంజా విసిరింది 24 రోజుల ఇరాన్ యుద్ధం భారీ నష్టాలను మిగిల్చింది యుద్ధం అంటే ఆస్తి నష్టమే కాదు తిరిగి రాని ప్రాణాల నష్టం కూడా 4 దేశాల్లో లెక్కలేనన్ని కుత్తుకలు తెగాయి 3200 మంది ఈ యుద్ధంలో మరణించారని లెక్కలు చెబుతున్నాయి ఇరాన్లో 1444 మందికి పైగా చనిపోయారు అమెరికా అంచనా ప్రకారం ఈ సంఖ్య 6000 కంటే ఎక్కువ లెబనాన్లో మరణాల సంఖ్య 1000 దాటింది అటు ఇజ్రాయెల్ వైపు నుంచి 23 మంది మృత్యువాత పడ్డారు ఇందులో 2 సైనికులు 21 మంది పౌరులు ఉన్నారు అమెరికా సైనికులు 13 మంది చనిపోయారు ఈ 4 దేశాల్లో గాయపడిన వారి సంఖ్య 27,000 దాటింది ఇరాన్కు అతిపెద్ద నష్టం సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చనిపోవడం ఇతనితో పాటు పలువురు ఐఆర్జీసీ కమాండర్లు ఆర్మీ ఇంటెలిజెన్స్ చీఫ్లను టార్గెట్ చేసి ఇజ్రాయెల్ హతం చేసింది దేశాన్ని శాసించే పాలకులను కోల్పోయింది ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలకు అపార నష్టం వాటిల్లింది 24 రోజుల్లో అత్యాధునిక యుద్ధ విమానాలు క్షిపణి వ్యవస్థలు ధ్వంసమయ్యాయి అమెరికాకు చెందిన 12 MQ-9 రీపర్ యుద్ధ విమానాలకు నష్టం వాటిల్లింది 3 F-15 జెట్ విమానాలతో సహా మొత్తం 16 విమానాలు పనికిరాకుండా పోయాయి మార్చి 12న జరిగిన అగ్ని ప్రమాదంతో యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ నౌక తాత్కాలికంగా పనిచేయడం ఆగిపోవడం అగ్రరాజ్యానికి మరో దెబ్బ ఇరాన్ నౌకాదళానికి చెందిన సుమారు 130 నౌకలు మునిగిపోయాయి అలాగే ఇరాన్ 190 కంటే ఎక్కువ బాలిస్టిక్ మిసైల్ లాంచర్లు కుప్పకూలాయి గగనతలంలో డజన్కు పైగా డ్రోన్లను ఇరాన్ కోల్పోయింది అరాద్ డిమోనా వంటి నివాస ప్రాంతాలపై మిసైల్స్ విరుచుకుపడ్డాయి ఈ యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమయ్యింది మార్చి 4న హర్మూజ్ జలసంధి మూసివేయడంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు $120 మార్కును టచ్ చేసింది గల్ఫ్ దేశాల చమురు ఉత్పత్తి రోజుకు 10 మిలియన్ బ్యారెళ్ల మేర తగ్గిపోయింది యుద్ధం మొదలైన మొదటి 12 రోజుల్లోనే అమెరికా పెంటగాన్ సుమారు $17 బిలియన్ల ఖర్చు చేసింది గల్ఫ్ దేశాలకు వచ్చే 70% ఆహార దిగుమతులు నిలిచిపోవడంతో నిత్యావసర ధరలు 120% ఎగబాకాయి యుద్ధంతో అత్యధికంగా నష్టపోయింది గల్ఫ్ దేశాలే ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంతో గల్ఫ్ దేశాలకు నేరుగా ఎలాంటి సంబంధం లేదు అయినా తమ దేశ భూభాగం నుంచి అమెరికా సైన్యం దాడి చేయడానికి అవకాశం ఇవ్వడంతో ఇరాన్ రగిలిపోయింది సౌదీ అరేబియా యుఏఈ ఖతార్ కువైట్ బహ్రెయిన్ ఒమన్లపై క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడింది అమెరికా సైనిక స్థావరాలే టార్గెట్ గా దాడులు చేసింది గల్ఫ్ దేశాల ఆయువు పట్టైన ఆయిల్ రిఫైనరీలను పేల్చేసింది అక్కడి నుంచి ఒక్క చమురు నౌక ముందుకు కదలకుండా హర్మూజ్ ను మూసేసింది హర్మూజ్ జలసంధి మూసివేత భద్రతా కారణాలతో గల్ఫ్ దేశాలు భారీగా చమురు ఉత్పత్తిని తగ్గించుకున్నాయి ఇది ఆయా దేశాల రోజువారీ ఆదాయంలో బిలియన్ల కొద్దీ నష్టాన్ని కలిగించింది దుబాయ్ అబుదాబి వంటి నగరాల్లో పర్యాటకం పూర్తిగా స్తంభించిపోయింది విమాన సర్వీసులు రద్దు కావడంతో రోజుకు సుమారు $600 మిలియన్ల పర్యాటక ఆదాయంకి నష్టం వాటిల్లింది తనపై జరుగుతున్న దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణుల వర్షం కురిపించింది ఇరాన్ సౌదీ అరేబియాలోని రాస్ తనూరా రిఫైనరీ అబుదాబి బహ్రెయిన్లోని రిఫైనరీలపై దాడులు జరగడంతో అవి తాత్కాలికంగా మూతబడ్డాయి చమురు ఆదాయంలో రోజుకు సుమారు $1 బిలియన్ పైగా నష్టపోయాయి ప్రపంచంలోని అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తిదారైన ఖతార్ ఎనర్జీ డ్రోన్ దాడుల కారణంగా ఉత్పత్తిని నిలిపివేసి ఫోర్స్ మేజర్ ప్రకటించాల్సి వచ్చింది ఎల్ఎన్జీ ఎగుమతులు 17% వరకు ఉత్పత్తి నిలిచిపోయింది యుఏఈలోని అణు విద్యుత్ కేంద్రం వాటర్ డీసాలినేషన్ ప్లాంట్లపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించడంతో ఆయా దేశాల్లో తీవ్ర ఆందోళన రేగింది రవాణా దిగుమతుల రంగాల్లో సంక్షోభం తారాస్థాయికి చేరింది
గల్ఫ్ దేశాలకు వచ్చే 77% బియ్యం, 91% వంట నూనెలు ఈ మార్గం ద్వారానే వస్తాయి. సరఫరా నిలిచిపోవడంతో ఆహార పదార్థాల ధరల పెరుగుదలతో జనం అల్లాడిపోయారు. సముద్ర మార్గంలో ప్రయాణించే నౌకల ఇన్సూరెన్స్ ప్రీమియంలు విపరీతంగా పెరగడంతో వాణిజ్యం ఖరీదయ్యింది. ఇరాన్ దాడులతో దుబాయ్ అల్లాడిపోయింది. ప్రపంచ పెట్టుబడులకు స్వర్గధామంగా పిలుచుకునే దుబాయ్ కోలుకోలేని నష్టం చవిచూసింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై దాడితో మూతపడింది. హోటళ్లు, టూరిస్టు స్పాట్లలో దాడితో పర్యాటక రంగం కుదేలయ్యింది. అన్నిటికీ మించి దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగం పేకమేడలా కూలిపోయింది. ఇరాన్ నుంచి వచ్చిపడే డ్రోన్లు, క్షిపణులను అడ్డుకోవడానికి సౌదీ, యుఏఈ దేశాలు తమ క్షిపణి రక్షణ వ్యవస్థల కోసం బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేశాయి. ఒక్కో ఇంటర్సెప్టర్ క్షిపణి ధర కొన్ని మిలియన్ డాలర్లు ఉండటంతో రక్షణ బడ్జెట్పై భారీ భారం పడింది. 2026లో గల్ఫ్ దేశాల జీడీపీ 14% వరకు పడిపోయే అవకాశముందని ప్రఖ్యాత ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్ షేక్ అయింది. అమెరికా డో జోన్స్ పేకమెడల కూలింది. వార్ ఎఫెక్ట్తో గ్లోబల్ మార్కెట్ 500 లక్షల కోట్లకు పైగా నష్టపోయింది. బంగారం రేటు పడిపోయింది. మార్కెట్ కూలిపోయింది. రూపీ పతనమయ్యింది. క్రూడ్ ఆయిల్ మరింత దిగజారింది. మహా సంక్షోభం దిశగా సాగిన ప్రపంచం. అమెరికా ఇరాన్ యుద్ధంతో సామాన్యులు కుదేలు. అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్పై ఎందుకు యుద్ధం మొదలుపెట్టాయో తెలియదు. కానీ దాని పర్యవసానం ప్రపంచం అనుభవించింది. ఇన్నాళ్ల యుద్ధంలో ఏం సాధించారో కూడా బోధపడ్డం లేదు. దాని ప్రతికూలతలతో భూగోళం భగ్గుమంది. స్టాక్ మార్కెట్లు, ప్రజల కష్టార్జితం, కంపెనీల విలువ ఆవిరైపోయింది. రెండింతలు పెరుగుతుందన్న ఆశతో మూడింతల వడ్డీకి అప్పులు తెచ్చి బంగారంలో కుమ్మరించిన వారికి దిమ్మ తిరిగిపోయింది. రూపాయి పతనంతో ప్రభుత్వ ఖజానా మాత్రమే కాదు, విదేశాల్లోని తమ పిల్లలకు డబ్బులు పంపే తల్లిదండ్రుల అకౌంట్ కూడా ఖాళీ అయ్యింది. గ్యాస్ కటకటతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతబడ్డాయి. హాస్టళ్లలో ఆకలి కేకలు పెరిగాయి. ఇళ్లకు సరఫరా చేసే ఎల్పీజీ సిలిండర్ కూడా ఎప్పుడొస్తుందోరన్న బెంగ సామాన్యులను వెంటాడింది. క్రూడ్ ఆయిల్ రేటు హద్దే లేకుండా పెరుగుతూ పోయింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రపంచ మార్కెట్లకు పెను శాపంగా మారింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు స్టాక్ మార్కెట్లను కుదేలు చేశాయి. చమురు ధరల భయాలు, విదేశీ సంస్థాగత మదుపర్ల విక్రయాలు దేశీయ సూచీలను పతనం చేశాయి. సెన్సెక్స్ కు దారి తెన్ను లేకుండా పోయింది. నిఫ్టీ 23,000 మార్కును కోల్పోయింది. సోమవారం ఒక్కరోజే 14 లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. గంటకు ఏకంగా 1000 కోట్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 20 వరకు 16 ట్రేడింగ్ సెషన్లలో విదేశీ ఇన్వెస్టర్లు దాదాపు 1,00,000 కోట్ల విక్రయాలు చేశారు. అంటే ఒక ట్రేడింగ్ అవర్కు దాదాపు 1000 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. చమురు ధరలు, రూపాయి విలువ పతనం వంటి కారణాలతో ఎఫ్ఐఐలు తమ ఇన్వెస్ట్మెంట్లను విత్డ్రా చేసుకోవడం స్టాక్ మార్కెట్లను షేక్ చేసింది. మార్కెట్లో పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయిన కొద్దీ, పెట్టుబడులు వాళ్ళు ఉపసంహరించుకొని బయటకు వెళ్ళిపోయిన కొద్దీ, వెళ్ళేటప్పుడు వాళ్ళు తెచ్చిన కరెన్సీ డాలర్ తెస్తారు. ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వచ్చినప్పుడు డాలర్లు తీసుకొస్తారు. డాలర్లను రూపాయలుగా కన్వర్ట్ చేసుకొని ఇక్కడ పెట్టుబడి పెడతారు. మా మార్కెట్లో షేర్లు కొనడానికి రూపాయలు కావాలి కాబట్టి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆ రూపాయలు వస్తాయి వాళ్ళకి. మళ్ళీ వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఇక్కడ అమ్మేసి వాళ్ళు రూపాయలకు వస్తాయి వాళ్ళకి. రూపాయలు అక్కడికి తీసుకెళ్లలేరు కాబట్టి వాళ్ళ దేశానికి ఇక్కడ డాలర్లుగా మార్చుకుంటారు. అంటే డాలర్ కి డిమాండ్ పెరిగింది ఈ రోజు. వాళ్ళు యుద్ధం మొదలైన నాటి నుంచి ఇండియన్ స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ 81,287 నుంచి 72,600 పాయింట్లకు పడిపోయింది. అంటే సుమారు 8,700 పాయింట్లు కోల్పోయింది. మొత్తం మార్కెట్ క్యాప్లో 10% పైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 25,178 పాయింట్ల నుంచి 22,508కి డౌన్ అయ్యింది. అంటే 2,670 పాయింట్లు లాస్ అయ్యింది. అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ కలిపి అంటే యుద్ధం మొదలైన నాటి నుంచి నేటి వరకు సుమారు 53 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరయ్యింది. భారీ పతనాలుగా మార్చి 19న 13 లక్షల కోట్లు హుష్కాకి అయ్యాయి. మార్చి 23న 14 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సొమ్ము తుడిచిపెట్టుకుపోయింది. భారత స్టాక్ మార్కెట్లో ఇది మామూలు పతనం కాదు, మహాపతనం. 2020 తర్వాత బిగ్గెస్ట్ లాస్గా నమోదయ్యింది. యుద్ధం మొదలుపెట్టిన అమెరికా సంపద కూడా స్టాక్ మార్కెట్లో తుడిచిపెట్టుకుపోయింది. సుమారు $3.5 ట్రిలియన్ ధనం యుద్ధార్పణమయ్యింది. అంటే దాదాపు 250 లక్షల కోట్ల మార్కెట్ సంపదను ఇరాన్ యుద్ధం కారణంగా ట్రంప్ ఆవిరి చేశాడు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 23 వరకు చైనా మార్కెట్ $400 బిలియన్ కోల్పోయింది. అంటే 38 లక్షల కోట్ల రూపాయల డ్రాగన్ సంపద అడ్రస్ లేకుండా పోయింది. జపాన్ నిక్కీ మార్కెట్ $500 బిలియన్ నుంచి $800 బిలియన్ వరకు నష్టం చవిచూసింది. అంటే 65 లక్షల కోట్ల వరకు పోగొట్టుకోవాల్సి వచ్చింది. అసలు యుద్ధంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం లేని దేశాల స్టాక్ మార్కెట్ సొమ్మంతా ట్రంప్ ఉన్మాదానికి సమర్పయామి అయ్యింది.
వార్ ఎఫెక్ట్తో గ్లోబల్ మార్కెట్ 500 లక్షల కోట్లకు పైగా నష్టపోయింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ప్రపంచం ఊహించిన దానికంటే భీకరంగా సాగింది. పవర్ ప్లాంట్లపై బాంబుల వర్షం కురిసింది. ఇజ్రాయెల్ న్యూక్లియర్ విద్యుత్ ప్లాంట్ల అంచున ఇరాన్ క్షిపణులు దూసుకెళ్లాయి. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ మెట్టు దిగలేదు. తమ విద్యుత్ ప్లాంట్లపై అమెరికా దాడులు చేస్తే హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసేస్తామంటూ ఇరాన్ హెచ్చరికలు చేసింది. అంతేగాక ప్రాంతీయ విద్యుత్ క్షేత్రాలపైన దాడులకు దిగుతామని బెదిరించింది. యుద్ధం ఇలాగే కొనసాగితే బ్యారెల్ చమురు ధర ఏప్రిల్ చివరికి $180 అధిగమించొచ్చని సౌదీ అరేబియా చమురు అధికారుల అంచనా జనాల గుండెలను గుబేల్మనేలా చేశాయి. యుద్ధం ఆగిన మార్చి 23న కూడా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర $113 టచ్ చేసింది. సామంతుల నుంచి సామాన్యుల వరకు యుద్ధ ప్రభావంతో అల్లాడారు. సమరం ఎప్పుడు ముగుస్తుందో, గల్ఫ్ దేశాలు ఎప్పుడు కోలుకుంటాయో, చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకాలు ఎప్పుడు తొలగుతాయో, దేశాల ఎగుమతులు, దిగుమతులు ఎప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటాయోనని దిగులు పడ్డారు. యుద్ధానికి ట్రంప్ 5 రోజులు బ్రేక్ ఇచ్చినా స్టాక్ మార్కెట్ నష్టం ఎప్పుడు భర్తీ అవుతుందో అంచనాలకు చిక్కడం లేదు. యుద్ధం జరిగితే బంగారం, వెండి ధరలు పెరుగుతాయని చాలా మంది అంచనా వేశారు. ఉన్నదంతా ఊడ్చి కొందరు, అప్పులు తెచ్చి మరికొందరు భారీగా పెట్టుబడులు కూడా పెట్టారు. కానీ ఈసారి మార్కెట్ సెంటిమెంట్ రివర్స్ అయింది. గోల్డ్, సిల్వర్ రేట్లు పెరగలేదు సరికదా, భారీగా తగ్గాయి. రేట్లు డౌన్ కావడంతో కొనుగోలుదారులు హ్యాపీ కాగా, రాబడి కోసమే పెట్టుబడులు పెట్టిన వారికి బీపీ పెరిగింది. 24 రోజుల యుద్ధంతో పుత్తడి ఎంత తగ్గింది? దేశాల యుద్ధం వంటి ఉద్రిక్తతల సమయంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుంటాయి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు కూడా భద్రంగా ఉండే పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతారు. అలాంటి భద్రతా ఆస్తుల్లో మొదటి స్థానంలో ఉండేది బంగారం. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఎగిసిపడ్డాయి. కారణం స్టాక్ మార్కెట్లు క్షీణిస్తాయనే భయంతో ఇన్వెస్టర్లు తమ డబ్బును బంగారంలో పెట్టడం కామన్. కానీ ఈసారి మాత్రం బులియన్ మార్కెట్ భిన్నంగా స్పందించింది. మార్కెట్లు భారీగా పతనమైనా బంగారం, వెండి ధరలు పెరగలేదు. యుద్ధం మొదట్లో తులం బంగారం $161,000 పలికితే యుద్ధం ఆగుతుందని ట్రంప్ చెప్పే వరకు $135,650 టచ్ చేసింది. అంటే సుమారు 26,000 నష్టపోయింది. బంగారం రేట్లలో 11.6% పతనమయ్యింది. 4 నెలల కనిష్టానికి తులం బంగారం చేరింది. ఇప్పుడు కొనేవారికి ఈ ధరలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నా అప్పులు చేసి మదుపు చేసిన వారికి ప్రతిరోజు కాలరాత్రిని తలపించింది. సోమవారం ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర 10,320 తగ్గింది. 40 ఏళ్లలో ఈ స్థాయిలో బంగారం ధరల పతనం చూడలేదు. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల ధర 135,650 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక వెండి కూడా ఇవాళ ఒక్కరోజే కేజీకి 20,000 తగ్గింది. కేజీ వెండి 2,30,000 పలుకుతోంది. యుద్ధానికి ముందు కొండలా పెరిగిన వెండి కూడా మంచు పర్వతంలా కరిగిపోయింది. యుద్ధం మొదట్లో కేజీ వెండి 2,84,000 పలికింది. అది కాస్త 2,30,000కు డౌన్ అయ్యింది. అంటే యుద్ధంతో కేజీ వెండి 54,000 తగ్గిపోయింది. సిల్వర్ కరెక్షన్ అవుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేసినా ఈ స్థాయిలో మాత్రం ఊహించలేదు. గోల్డ్ ధరలు ఒక వారం రోజులతో పోల్చితే మహాపతనమే. 24 క్యారెట్ల బంగారం ధర సుమారు 17,400 తగ్గింది. 1983 తర్వాత ఒక వారంలో పసిడి ధర ఈ స్థాయిలో పతనమవ్వడం మళ్లీ ఇప్పుడేనని బులియన్ మార్కెట్ నిపుణులు చెప్పారు. 1979, 1980ల కాలంలో గోల్డ్ రేటు విపరీతంగా పెరిగింది. 1 ఔన్స్ ధర $850కు పైగా జంప్ అయ్యింది. అప్పుడు కూడా ఇరాన్లో విప్లవం కారణంగా చమురు సరఫరాకు ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రచన్న యుద్ధ సమయంలోనూ 2 శక్తివంతమైన దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగాయి. దీంతో అప్పటి వరకు కొన్నేళ్ల పాటు ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోయిన పసిడి బుడగ 1983లో పగిలిపోయింది. ప్రస్తుత ఘర్షణలతో బ్యారెల్ ముడి చమురు దాదాపు 60% పెరిగినా గోల్డ్ రేటు మాత్రం పెరగకపోగా మరింత తగ్గింది. అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర సోమవారం ట్రేడ్లో $4,138కు దిగొచ్చి 4 నెలల కనిష్టానికి డౌన్ అయ్యింది. స్పాట్ గోల్డ్ ధర తగ్గడం వరుసగా ఇది 9వ రోజు. గత వారం ఆరంభంలో ఈ పసిడి ధర $5,000 పైన పలికింది. అటు వెండి ధర $62.47కు తగ్గింది. దేశీయంగానూ ఈ లోహాలకు గిరాకీ తగ్గింది. ఏప్రిల్ ఫ్యూచర్ కాంట్రాక్టుల్లో 10 గ్రాముల బంగారం ధర ఇవాళ 9.8% తగ్గి 1,30,300 వద్ద కొనసాగింది. మే ఫ్యూచర్స్లో వెండి ధర 10.97% పతనమై కేజీ ధర 2.01 లక్షలుగా ట్రేడ్ అయ్యింది. బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడానికి కారణం డాలర్ విలువ బలపడటమే అని నిపుణులు చెబుతున్నారు. డాలర్ విలువ ఎప్పుడైతే పెరుగుతుందో ఆ సమయంలో పసిడికి డిమాండ్ కొంత తగ్గుతుంది. అంతేకాకుండా బంగారం రేటు పెరుగుతున్న సమయంలో పెట్టుబడిదారులు కూడా కొనుగోళ్లకు వెనకడుగు వేస్తారు. కాబట్టి డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే ధరలు పతనమవుతాయి.
బంగారం డాలర్లలోనే ట్రేడ్ అవుతుంది కాబట్టి అదే సమయంలో యుద్ధం కారణంగా రవాణా అంతరాయం ఏర్పడితే సరఫరా తగ్గిపోతుంది. దాంతో ధరలు మరింత పెరగవచ్చని నిపుణులు అంచనా వేశారు. ప్రపంచ చమురు రవాణాకి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసివేయడం, చమురు క్షేత్రాలపై దాడులతో ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. ఆయిల్ మీద ఒక్కసారి ప్రభావం చూపితే బంగారం, వెండితో పాటు అనేక దిగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. బంగారం ధర తగ్గడానికి ఇదొక కారణం. అయితే ఇరాన్పై దాడులను తాత్కాలికంగా బ్రేక్ వేస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్ గమనం మారుతోంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని పెట్టుబడిదారులు ఆశిస్తారు. ఒకవేళ ఫెడ్ తన నిర్ణయాన్ని వాయిదా వేసినా లేదా వడ్డీ రేట్లు అలాగే కొనసాగుతాయని సూచించినా వడ్డీ లేని ఆస్తి అయిన బంగారంపై ఆకర్షణ తగ్గుతుంది. ఇప్పుడు ఫెడరల్ రిజర్వ్ అదే చేసింది. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు ప్రకటించింది. మార్చి 2026లో చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయంతో ఫెడ్ వడ్డీ రేట్లను అలాగే ఉంచింది. ఈ నిర్ణయం పసిడి ధరలపై ఒత్తిడిని పెంచాయి. అలాగే అమెరికా ప్రభుత్వ బాండ్లపై వచ్చే వడ్డీ పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారం కంటే బాండ్లలో పెట్టుబడి పెట్టడానికే మొగ్గు చూపుతారు. బంగారం, వెండి ధరలు ఒక స్థాయికి పెరిగిన తర్వాత పెద్ద పెట్టుబడిదారులు, సంస్థలు తమ లాభాలను వెనక్కి తీసుకోవడానికి అమ్మకాలు మొదలు పెడతారు. బంగారం, వెండి నష్టాలకు ప్రాఫిట్ బుకింగ్ కూడా ఒక ప్రధాన కారణం. అయితే యుద్ధ పరిస్థితులు ఉన్నంతకాలం బంగారం, వెండి ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. యుద్ధ వాతావరణం శాంతిస్తే ధరలు స్థిరపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడు ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు ఆపాలని అమెరికా నిర్ణయించడం ఒక శుభ పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు. గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గడం పెళ్లిళ్ల సీజన్లో కొనుగోలుదారులకు పాజిటివ్ అంశం కాగా, పెట్టుబడి రూపంలో డబ్బులు పెట్టిన వారికి మాత్రం నిరాశ. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరల పెరుగుదల, తగ్గుదల అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుందని బులియన్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మొత్తానికి 24 రోజుల యుద్ధానికి బ్రేక్ పడింది. కానీ జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో తెలియదు. గల్ఫ్ దేశాలు కోలుకోవడానికి కనీసం 7 ఏళ్లు పడుతుందన్నది అంచనా. గ్యాస్, చమురు సరఫరా చైన్ తిరిగి పట్టాలెక్కితే అంతా సర్దుకుంటుంది. అసలు దేశాల యుద్ధంతో తాము కూడా ఎఫెక్ట్ అవుతామని ప్రపంచంలో, ముఖ్యంగా భారతీయ సామాన్యులకు కూడా తెలిసొచ్చింది. మూసిన హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లలో అరకొర కూరలు బుక్ చేసి 2 వారాలైనా ఇంటికి చేరని గ్యాస్ సిలిండర్, దిగుమతుల్లేక డీలా పడిన చేపలు, గుడ్లు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలు, ఇలా ఎక్కడో మూలన జరిగే యుద్ధ ప్రభావం ఎలా ఉంటుందో అందరికీ అనుభవంలోకి వచ్చింది. ఇలాంటి పీడకల మళ్లీ రాకూడదని జనం కోరుకుంటున్నారు.